హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ రోడర్స్ ఎక్స్ప్లెయిన్. ఈరోజు ముఖ్యంగా మనం స్లాబ్లోని స్టీల్ ఏ రకంగా ప్రొవైడ్ చేస్తారు, స్లాబ్లోని ఏ టైప్ ఆఫ్ స్టీల్ యూజ్ చేయాలి, అండ్ మరియు బీమ్స్లోని ల్యాపింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి, అండ్ మరియు క్రాంక్ లెంత్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. లాంగర్ స్పాన్ 16.23 లెంత్. వీటికి ల్యాపింగ్ వచ్చేసి బాటమ్ రాడ్కి వచ్చేసి ఈ కార్నర్ నుంచి బీమ్ కార్నర్ నుంచి L/4 డిస్టెన్స్లోనే మనం ల్యాపింగ్ ప్రొవైడ్ చేసాం మేడం. 57D ఇచ్చా, 50D యాక్చువల్లీ 57D ఎక్స్ట్రా పెట్టుకున్నాము. సో ల్యాపింగ్ ఇక్కడ వచ్చేసి 12/3 ల్యాపింగ్ ఇచ్చేసాం మేడం L/4లోని. టాప్ పొజిషన్ వచ్చేసి ఈ కాలం టు ఆ కాలము 4 మీటర్ స్పాను. దాంట్లో మిడ్ సెక్షన్లోనే ల్యాపింగ్ ప్రొవైడ్ చేయాలి. సో మనం మిడ్ సెక్షన్లోనే ల్యాపింగ్ ప్రొవైడ్ చేసాము 2 కాలం మధ్యలోనే. దీనికి కాలం సెంటర్ నుంచి 1 మీటర్ ముందు క్రాంక్ బెండ్ చేసాము. సేమ్ అదేవిధంగా ఈ కాలం సెంటర్ నుంచి 1 మీటర్ క్రాంక్ ముందుకు బెండ్ చేసాము. అలాగే 4 సైడ్స్ ఇలా కూడా ఎక్స్ట్రా బార్ ప్రొవైడ్ చేసాము. సేమ్ ఇలాగ ఇటు నుంచి అటు సైడు ఎక్స్ట్రా బార్ ప్రొవైడ్ చేసాము. ఇదే విధంగా అన్ని బీమ్స్కి అన్ని కాలమ్స్కి ప్రొవైడ్ చేసాము. స్లాబ్లో ముందుగా బాటమ్ మెయిన్ బార్స్ ఒక డైరెక్షన్లోనే వేస్తారు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఇంకో డైరెక్షన్లో వేస్తారు. స్లాబ్ మెయిన్ బార్ సాధారణంగా షార్ట్ స్పాన్ డైరెక్షన్లో ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ బార్స్ లాంగ్ స్పాన్ డైరెక్షన్లో ఉంటుంది. స్లాబ్ స్టీల్ డయామీటర్ ప్రొజెక్ట్ డ్రాయింగ్ ప్రకారంగా ఉంటుంది. సాధారణంగా స్లాబ్లో 8 mm, 10 mm, 12 mm బార్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. బార్ స్పేసింగ్ కూడా డ్రాయింగ్ ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు క్రాంక్స్ బార్స్ గురించి చూద్దాం. క్రాంక్స్ బార్స్ అనేవి స్లాబ్ సపోర్ట్స్ దగ్గర పైకి బెండ్ చేసి ఇస్తారు. బీమ్ లేదా వాల్ సపోర్ట్స్ దగ్గర నెగిటివ్ మూమెంట్ ఎక్కువ వస్తుంది, అందుకు అక్కడ టాప్ సైడ్ స్టీల్ అవసరం ఉంటుంది. అందుకే క్రాంక్ బార్స్ లేదా సెపరేట్ టాప్ బార్స్ ప్రొవైడ్ చేస్తారు. క్రాంక్స్ బార్ సుమారు 45 degrees యాంగిల్లో పైకి బెండ్ చేసి సపోర్ట్ దగ్గర టాప్ పోర్షన్లోకి తీసుకెళ్తారు. యాంక్ లైన్, బెంట్ లైన్ అన్ని డ్రాయింగ్ ప్రకారంగా మెయింటైన్ చేయాలి. స్లాబ్ స్టీల్ ల్యాపింగ్ కూడా ఒకే లైన్లో ఇవ్వకూడదు. ల్యాబ్ జాయింట్స్ స్టాగర్డ్గా ఇవ్వాలి. అంటే ఒక ల్యాప్ ఎక్కడ ఇస్తే నెక్స్ట్ ల్యాప్ కొంచెం డిస్టెన్స్ వదిలి ఇవ్వాలి. మ్యాక్సిమం టెన్షన్ ఏరియాలో ల్యాప్ ఇవ్వకూడదు. స్లాబ్ మెయిన్ బార్స్కి ల్యాప్ సపోర్ట్ దగ్గర ఇవ్వటం మంచిది. టాప్ స్టీల్కి ల్యాప్ మిడిల్ ఏరియాలో ఇవ్వటం మంచిది. ఇప్పుడు కవర్ బ్లాక్స్ గురించి చూద్దాం. స్లాబ్ స్టీల్ షట్టరింగ్కి టచ్ అవ్వకుండా కవర్ బ్లాక్స్ పెడతారు. స్లాబ్కి మినిమం కవర్ సాధారణంగా 20 mm నుంచి 25 mm మెయింటైన్ చేస్తారు. కవర్ బ్లాక్స్ వల్ల స్టీల్కి కాంక్రీట్ కవర్ వస్తుంది, రస్ట్ రాకుండా ప్రొటెక్ట్గా ఉంటుంది. టాప్ స్టీల్ కరెక్ట్ హైట్లో ఉండేందుకు చైర్ బార్స్ లేదా స్టాండ్స్ పెడతారు. చైర్స్ లేకపోతే కాంక్రీట్ వేసేటప్పుడు టాప్ స్టీల్ కిందకి పడిపోతుంది, అందుకే చైర్ బార్స్ ప్రాపర్ స్పేసింగ్లో ప్రొవైడ్ చేయాలి. కాంక్రీట్ ముందు ఫైనల్ చెక్కింగ్ చాలా ఇంపార్టెంట్. బార్ డయామీటర్ కరెక్ట్గా ఉందా, స్పేసింగ్ కరెక్ట్గా ఉందా, ల్యాపింగ్ కరెక్ట్గా ఉందా, క్రాక్ బార్స్ కరెక్ట్గా పొజిషన్లో ఉన్నాయా, కవర్ బ్లాక్స్ మరియు చైర్ పెట్టారా అని చెక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కాంక్రీట్ స్ట్రాంగ్గా ఉండాలంటే స్టీల్ ఫిక్సింగ్ ప్రాపర్గా ఉండాలి.